హలో హాయ్ దిస్ ఇస్ తెలుగు పాలిటిక్స్. అమరావతి రాజధాని రీలాంచ్కి కౌంట్డౌన్ ప్రారంభమైంది. అయితే ఇక్కడ మొత్తం డిస్కషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సభకి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు కూడా అఫీషియల్గా వెళ్ళి ఆహ్వానించారు అధికారులు, అలానే ఎమ్మెల్యేస్ కూడా. సో ఆయన వస్తున్నారా లేదా అనే ఒక చర్చ నడుమ ఈ ఏదైతే రీలాంచ్ ఉందో అది మొదలవబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రధాన పర్యటన కోసం, సభ కోసం మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసింది ఏపీ ప్రభుత్వం. అలానే అన్ని విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రధాని టూర్ ఏర్పాట్లకి ఒక ఫినిషింగ్ టచ్ని ఇస్తున్నారు. దీనికి సంబంధించి సిఆర్డీఏ కూడా ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని, అలానే అమరావతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవానికి రావాలి అని చెప్పేసి కోరుతున్నారు. అలానే ఈ మొత్తం అమరావతికి సంబంధించి ప్రధానమంత్రి ప్రారంభించబోయేది శంకుస్థాపనలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి పథకాలు కావచ్చు, ఆయన ప్రారంభించేవన్నీ కూడా దాదాపు 49,040 కోట్ల రూపాయలకు సంబంధించినవిగా ప్రభుత్వం చెప్తుంది. ఇందులో హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఇందులో శంకుస్థాపన చేయబోతున్నారు. అలానే డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఐ, రైల్వే శాఖల్లో 57,962 కోట్ల ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తుంది. అలానే ప్రధాని మోదీ నాగాయలంకలో కూడా 1,500 కోట్లతో నిర్మించే ఒక మిసైల్ టెస్ట్ రేంజ్కు కూడా శంకుస్థాపన చేస్తున్నట్లు మనకున్న సమాచారం. అయితే ఇక్కడ ప్రధానితో పాటు వేదిక మీద మొత్తం 14 మంది కూర్చుంటారు. అలానే ప్రధాన వేదిక మీద మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు కూర్చునేటట్లు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే బహిరంగ సభకి సంబంధించి 3 వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసినా కూడా ఒకే సభా ప్రాంగణం నుంచే మొత్తం కూడా ఈ పనులన్నీ జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. మోస్ట్లీ ఈ పథకాలన్నింటినీ, లేకపోతే వీటన్నిటినీ కూడా ప్రధాని తన వర్చువల్లోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ప్రధాని కూడా వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన భద్రత దృష్ట్యా ఇప్పుడు దేశంలో జరుగుతున్న భద్రత దృష్ట్యా ఏదైనా కావచ్చు, హెలికాప్టర్ నుంచే కారులో వచ్చి అభివాదం చేస్తూ వేదిక చేరుకుంటారు మోదీ. అలానే వేదిక ఎదురుగా అమరావతి రైతులు కూడా ప్రత్యేకమైన గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను కూడా రేపు ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి కూడా అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా కూడా ముందస్తుగా ప్రత్యామ్నాయాలు, అంటే సెకండ్ ప్లాన్ కూడా, ఒకవేళ వర్షం వచ్చినా ఏం చేయాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఆలోచించి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. అలానే మరోవైపు ప్రధాని సభకి రావాలంటూ రాజధాని, అంటే ఈ ప్రధానమంత్రి ఏదైతే అటెండ్ అవుతున్నారో ఈ సభకి రావాలని సిఆర్డీఏ ప్రత్యేకంగా మహిళలందరినీ కూడా ఆహ్వానించింది. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ మహిళల్ని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం కూడా పంపారు. అలానే ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది వస్తారని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంతేకాకుండా ప్రధాని వేదిక పైకి రాగానే అమరావతి రీస్టార్ట్ పైలాన్తో సహా వివిధ ప్రాజెక్టుల పనులను కూడా ప్రారంభిస్తారు. అలానే అమరావతిలో ఏదైతే మొదటి అక్షరం ఏ ఉందో, ఏతో పైలాన్ని నిర్మించారు. అలానే 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్తో నిర్మించిన ఈ పైలాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. సో ఇదంతా ప్రోగ్రామ్ షెడ్యూల్. అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనేది. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి అయితే రావట్లేదు అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా రాజధానిగా అమరావతిని అంగీకరించడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇది రాజధానిలో అమరావతి ఒక భాగం మాత్రంగానే ఆయన ఫీల్ అవుతూ వచ్చారు. అదే లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి అమరావతి, విశాఖపట్నం, అలానే కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటుంది అని, అక్కడి నుంచే పరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. సో దాంతోపాటు ఏదైతే అమరావతి రైతుల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారో దానితో కూడా జగన్మోహన్ రెడ్డి విభేదించారు. అంతేకాదు ఇప్పుడు ఏదైతే 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము రాజధానిని అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందో వాటన్నిటికీ సంబంధించిన కాంట్రాక్ట్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఈ ఓపెనింగ్కి రావట్లేదు అనేది మన దగ్గర స్పష్టంగా ఉన్న సమాచారం.